క్రీడా అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం తిరిగి అభివృద్ధి బాట పట్టనుంది. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖేలో ఇండియా పథకం కింద అయితే 14 కోట్ల నిధులైతే మంజూరయ్యాయి. ఈ అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇక దీని ద్వారా యువ క్రీడాకారులకు ఆధునిక క్రీడా వసతులు అందుబాటులోకి రానున్నాయి. గతంలో అయితే నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించి గుంటూరు ప్రజలకైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అయితే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సరదాలు సరస్సు వేడుకలు గుంటూరుకి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు మరొక శుభవార్త. గుంటూరుకి 30-40 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. అందులో ఒకటి బీఆర్ స్టేడియం. ఇది పూర్తిగా శిథిలావస్థకు రావటం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో పట్టణీకరణ అధికంగా జరిగి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం ఒక సమస్య. దీనికోసం మొత్తం బీఆర్ స్టేడియంని కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని ఒక డిపిఆర్ తయారు చేస్తే దాని టోటల్ ఖర్చు 170 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్లో 100% సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ టోటల్ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి రకరకాల స్పోర్ట్స్ దాంట్లో ఒక 70 కోట్లు వేరే ప్రాంతానికి కూడా ఇచ్చారు. దానితో పాటు గుంటూరుకి మనం అప్లై చేసిన 170 కోట్లలో 14 కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు. అయితే ఈ బీఆర్ స్టేడియంలో స్టేడియం పార్టు, మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇలా రకరకాల ఫెసిలిటీస్ తీసుకున్నాం మనం, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ. అయితే మొత్తం ఈ రోజున రాలేదు కాబట్టి ఈ 14 కోట్లలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే టోటల్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఈ కాంపోనెంట్ని ఈ 14 కోట్లతో బిల్డ్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వారి తరపున వారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ విధంగా మాకు బడ్జెట్ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు మన్సుఖ్ మాండవీయ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి, దీంతో పాటు ఎప్పటి నుంచో ఈ స్టేడియంని మంచిగా చేయాలి అని చెప్పి నాకు రిపీటెడ్గా రిక్వెస్ట్లు ఇస్తున్నటువంటి మా ఎమ్మెల్యే నజీర్ గారికి సంక్రాంతి సరదాలు.